లావు వంకాయలని ఈ విధంగా నూనె రాసి స్టవ్ మీద పెట్టి డైరెక్ట్గా కాల్చుకుని తర్వాత టమాటాలు 2 తీసుకుని దాన్ని కూడా నూనె రాసి స్టవ్ మీద డైరెక్ట్గా పెడితే కాలుతుంది. అది ఉడికిపోయిన తర్వాత దాన్ని ఆఫ్ చేసేసి దాంతో పచ్చి పులుసు చేస్తారు. ఈ విధంగా చింతపండు ఈ విధంగా ముందుగా నీళ్ళలో నానబెట్టుకుని చింతపండు పిసికేసేసి ఆ గుజ్జు తీసుకుని అందులో తగినంత ఉప్పు, కారం, చిటికెడు పసుపు, బెల్లం వేసుకుంటారు. వేసుకున్న తర్వాత దీన్ని పోపు పెట్టుకుంటారు అన్నమాట. ఏ విధంగా అంటే నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసేసి త్వరగా వేయించి పోపు పెట్టుకుంటారు. ఆ పోపుని ఇందులో వేసిన తర్వాత దీంట్లో మనము కాల్చుకుని పెట్టుకున్న టమాటా, వంకాయ ఈ విధంగా పిసికి గుజ్జు చేసుకుంటారనమాట. ఆ విధంగా ఆ గుజ్జుని అందులో కలిపేసి మొత్తంగా పైకి కిందకి కలిపేసేసుకుంటే మనకి ఈ పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. అన్నంలోకి ఇది చాలా బాగుంటుంది. పచ్చిగా ఉంటుంది కాబట్టి దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించంగా అందుకనే దీన్ని పచ్చి పులుసు అంటారు. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.